బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు వేటగాడు మాంత్రిక మురళి. చంపాదేశంలో పూర్వం ఒక వేటగాడు ఉండేవాడు. అతడు మాంత్రిక మురళిని ధరించి వేటాడేవాడు. అతని పేరు ఓజోవంతుడు. ఓజోవంతుడు అడవిలో నిరంతరం వేటాడేవాడు. వేటాడిన జంతువుల మాంసం అమ్మి జీవించేవాడు. అతడు ఎంతటి మాంత్రిక శక్తి కలవాడంటే 3 పులుల్ని తన మాయా మురళీనాదంతో వశపరుచుకొని తన పెంపుడు జంతువులు చేసుకున్నాడు. వాటి సాయంతో అతను అడవిలో జంతువుల్ని వేటాడేవాడు. మాయా మురళిని ఎప్పుడూ ధరించే తిరిగేవాడు. ఒకసారి ఓజోవంతుడు మిగతా వేటగాళ్ళు వెళ్ళని అడవికి వేటకు వెళ్ళాలని ఆలోచించి ఇంతకు ముందెప్పుడూ చూడని దట్టమైన అడవి ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళే ముందు అతని తోటి మిత్రులైన వేటగాళ్ళు ఆ ప్రాంతంలో భూతాలు తిరుగుతూ ఉండవచ్చని అతన్ని హెచ్చరించారు. ఓజోవంతుడు ఖాతరు చేయకుండా ప్రయాణమయ్యాడు. సరిగ్గా ఆ సమయానికి అతని భార్యాపిల్లలు కూడా తమకు భయంగా ఉందని వేటకు వెళ్ళవద్దని ప్రాధేయపడ్డారు. వారిని సముదాయించి వారి రక్షణకై తన పులుల్ని కాపలా ఉంచి మాయామురళితో తాను ఏ అడవికైతే వెళ్ళాలనుకున్నాడో ఆ అడవికే వెళ్ళాడు. అడవిలో డేరా వేసుకుని మొదటి రోజు ఉదయమే వేటకు వెళ్ళి మాంసాన్ని తెచ్చి డేరాలో ఆరబెట్టాడు. కాసేపటికి డేరా ముందు భయంకరమైన అరుపులు, శబ్దము వినపడ్డాయి. బయటికి వెళ్ళి చూస్తే ఒక భయంకరమైన ఆకారంతో ఒక రాక్షసుడు నిలబడి ఉన్నాడు. వానిని చూసి మొదట భయపడినా వెంటనే ఓజో ధైర్యం తెచ్చుకొని, "ఎవరు నీవు? ఏమి కావాలి?" అని అడిగాడు. "నేను ఈ అడవికి అధిపతిని. నా అనుమతి లేకుండా ఎలా వచ్చావు?" అని అడిగాడు. ఓజోవంతుడు తాను వేటగాడినని, కొద్ది రోజులు ఇక్కడే ఉండి వేటాడి వెళ్తానని, తనకేమీ హాని చేయవద్దని కోరాడు. ఆ పెను రాక్షసుడు కూడా ఓజోవంతుడు తెచ్చిన మాంసాన్ని చూసి, "నాకు కూడా నువ్వు ఏ హాని చేయనంతకాలం ఉండవచ్చని" చెప్పి మాయమయ్యాడు. మరుసటి రోజు ఉదయమే ఓజోవంతుడు వేటకు వెళ్ళి దినమంతా వేటాడి సాయంత్రం డేరాకు వచ్చాడు. డేరాలోని మాంసం మాయమై ఉంది. డేరాలోని గడ్డిపరుపు నలిగిపోయి ఉంది. ఈ పని రాక్షసునిదే అయి ఉంటుందని ఓజో అనుమానపడ్డాడు. తర్వాత రోజు కూడా ఉదయమే వేటకి వెళ్ళి వేటాడి అలసిపోయి కావలసినంత మాంసంతో డేరాకు వస్తే అంతకు ముందు రోజు మాంసం కూడా మాయమైపోయింది. ఇలా ప్రతిరోజు వేటకు వెళ్ళడం, సాయంత్రం డేరాకు వచ్చి చూస్తే ముందు రోజు మాంసం మాయమై ఉండటం గమనించి ఒకరోజు వేటకు వెళ్లకుండా గడ్డిలో దాగి గమనించాడు. కాసేపటికి రాక్షసుడు వచ్చి ఆరబెట్టిన మాంసాన్ని ఆనందంగా తింటూ ఉండటం చూశాడు. వెంటనే వాని ఎదుటపడి కోపంతో తిట్టాడు. వాడు ఓజోవంతుడి మీదకి వచ్చాడు. ఓజో వాని నుండి తప్పించుకుని ఒక ఎత్తైన చెట్టును ఎక్కి కూర్చున్నాడు. రాక్షసుడు చెట్టును పెళ్లగించడం ప్రారంభించాడు. వెంటనే ఓజోవంతుడు తన మాంత్రిక మురళిని ఊదడం ప్రారంభించాడు. దాంతో ఆ అడవిలోని పులులన్నీ ఆ ధ్వనికి ఆ చెట్టు కిందకి చేరి అతనికి దాసులయ్యాయి. వెంటనే ఓజోవంతుడు పులులన్నింటినీ రాక్షసుని మీదకు ఉసిగొల్పాడు. వాటి దెబ్బకు రాక్షసుడు భయపడి పరిగెత్తాడు. అయినా పులులు వాని వెంటపడి చీల్చి చెండాడి చంపివేశాయి. ఓజోవంతుడు చెట్టు దిగి డేరాకు వస్తుండగా దారిలో ఒక అందమైన స్త్రీ ఎదురై, "నేను రాక్షసుని చేతిలో ఇన్ని దినాలు చిక్కి ఉన్నాను. ఇప్పుడు నీవు వాణ్ణి చంపివేశావు. ఇక నేను నీ వద్దనే ఉంటాను" అంది. ఓజోవంతుడు సరే అన్నాడు.
కొద్ది కాలం అడవిలో ఉండి మాంసం సేకరించే పనిలో మునిగిపోయాడు. ఒక రాత్రి అతను అలసి నిద్రపోతుండగా అతనితో పాటున్న స్త్రీ అతని మీదకు కత్తి విసిరింది. అది గురి తప్పి నేలను తాకింది. ఆ శబ్దానికి ఓజో కళ్ళు తెరిచి చూస్తే ఆ స్త్రీ ఇంకొకసారి దాడికి సిద్ధపడుతోంది. వెంటనే ఓజో ఆమె చేయి పట్టుకుని, ఎవరు నీవు, నిజం చెప్పు అని గద్దించాడు. అతని చేతుల పట్టును తప్పించుకుంటూ ఆమె తాను రాక్షసుని కూతుర్నేనని చెప్పింది. తన తండ్రిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకుంటానని రాక్షసుగా మారి మీదకు దుమికింది. ఓజో వెంటనే మాంత్రిక మురళిని ఊదాడు. అది విన్న వెంటనే పులులు దూసుకు వచ్చి ఆమెను చంపివేశాయి. ఓజోవంతుడు మరునాడు సేకరించిన మాంసం తీసుకుని తన గూడెనికి వెళ్ళిపోయాడు. మాంత్రిక మురళితో అతడు ఎన్నో ప్రమాదాలను తప్పించుకుంటూ భార్య బిడ్డలతో కలిసి జీవించాడు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.